నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను మౌనిక. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్లీనరీ సమావేశాలకు భారీ ఏర్పాట్లు విజయవంతం చేయాలని వైసీపీ నేతల పిలుపు. కార్మిక సంక్షేమ చట్టాలను కాపాడండి, ప్రభుత్వాలకు సిపిఐ పిలుపు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి, మాజీ మంత్రి నక్కా డిమాండ్. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో జూలై 8వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డీఈఓ కార్యాలయాలను ముట్టడించే కార్యక్రమానికి పీడీఎఫ్ ఎమ్మెల్సీలు మద్దతిస్తున్నారని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. నూతన సంస్కరణల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 117 వలన ఉపాధ్యాయుల సంఖ్య తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 20,000 ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. 3, 4, 5 తరగతులను హైస్కూల్లో విలీనం చేసే ప్రక్రియను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగిందని గొప్పగా చెప్పుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే రీతిలో ఉపాధ్యాయుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. పారదర్శకంగా ఉపాధ్యాయులకు బదిలీలు, ప్రమోషన్లు అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసేలా పాలకుల నిర్ణయాలు ఉన్నాయని మండిపడ్డారు. జూలై 8వ తేదీన డిఈఓ కార్యాలయాలని ముట్టడించాలని ఫ్యాప్టో ఇచ్చిన పిలుపుకు పీడీఎఫ్ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. గత 2-2.5 ఏళ్లలో రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో 6 లక్షల మందికి పైగా పిల్లలు పెరిగారని ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పారు. కానీ ఉపాధ్యాయుల దగ్గరికి వచ్చేసరికి జీవో నెంబర్ 117 రేషనలైజేషన్ జీవో వల్ల ఉపాధ్యాయుల సంఖ్య తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది. రాష్ట్రంలో దాదాపు 15 నుంచి 20,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని మనం చెప్తా ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ 117 వల్ల ప్రతి జిల్లాలో కూడా దాదాపు 1000కు పైగా ఉపాధ్యాయ పోస్టులు సర్ప్లస్ అయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఎస్జిటి టీచర్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు పెద్ద సంఖ్యలో సర్ప్లస్ అయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా 3, 4, 5 తరగతుల తరలింపును నిలుపుదల చేయమని మనం డిమాండ్ చేశాం. మరి మౌలిక వస్తువులు లేని చోట తరలించమని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది. వాటన్నిటిని తుంగలో తొక్కి ఇప్పుడు ఈ తరలింపు కార్యక్రమాన్ని చేపట్టారు. అందువల్ల జీవో నెంబర్ 117కు సంబంధించి ఫ్యాప్టో ఏ సవరణలు అయితే ప్రతిపాదించిందో వాటిని ఆమోదించాలని, తరగతుల తరలింపు ఆపాలని, బదిలీలు, ప్రమోషన్ల షెడ్యూల్ ప్రకటించాలని తదితర అంశాల మీద ఫ్యాప్టో చేస్తున్న ఆందోళనకి 8వ తారీఖున ఫ్యాప్టో ఇచ్చినటువంటి గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలో ఈ నెల 8, 9 తేదీలలో జరిగే వైసీపీ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సన్నద్దమయ్యారు. ప్రతి నియోజకవర్గం నుంచి 15,000 చొప్పున ప్రజలు ఈ ప్లీనరీ సమావేశాలకు వచ్చే విధంగా స్థానిక ఎమ్మెల్యేలు రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ పెద్దలు పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్లీనరీ సమావేశాలను జయప్రదం చేయాలని పార్టీ అగ్రనాయకత్వం అహర్నిశలు శ్రమిస్తోంది. వైసీపీ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలకు సభావేదిక ముస్తాబవుతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ అగ్రనాయకులు పర్యవేక్షిస్తున్నారు. వర్షాకాలం నేపథ్యంలో కార్యకర్తలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండే విధంగా పకడ్బందీగా సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహిస్తోన్న తొలి రాష్ట్ర ప్లీనరీ సమావేశం కావడం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యతను ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యే ఛాలెంజ్గా తీసుకున్నారు. గుంటూరు, విజయవాడ నగరపాలక సంస్థల పరిధిలోని ప్రతి డివిజన్ నుంచి జనాన్ని సమీకరించేందుకు 10 బస్సులను కేటాయించారు. పార్టీ ప్రతిష్టతను పెంచేలా ఈ ప్లీనరీ సమావేశాలను నిర్వహిస్తున్నామని వైసీపీ నేతలు ఇప్పటికే ప్రకటించారు. అదేవిధంగా ఈ ప్లీనరీ సమావేశాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు పలు రాజకీయ అంశాల మార్గనిర్దేశనం చేయనున్నారు. జరగబోయే 8వ తారీఖు 9వ తారీఖు జరగబోయే ప్లీనరీ గురించి మీ అందరితో మాట్లాడడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది.
ముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా మరి పార్టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి గవర్నమెంట్ ఏర్పడిన మొట్టమొదటిసారిగా పార్టీ ప్లేనరీ సమావేశం ఏర్పాటు చేయడం, మన అందులో ఆ సమావేశాన్ని గుంటూరు జిల్లాలో మన యూనివర్సిటీ ఎదురుగా ఉన్న గ్రౌండ్లో మరి ఏర్పాటు చేయడం మనందరికీ కూడా తెలిసిందే. దీన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి దానికి సంబంధించి 8-9 తేదీల్లో మరి నాగార్జున యూనివర్సిటీ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అధ్యక్షతల యొక్క ప్లేనరీ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో మన ప్లేనరీ జరగగానే వాళ్ళు అధికారంలోకి వచ్చేసాం, మనం రాబోతా ఉన్నాం అని చెప్పేసి వాళ్ళు విరమిగుతూ ఉన్నారు. అది జనం, అది బలం కాదురా, అది వాపు అనేదాన్ని మనం రేపు మన ప్లేనరీ సమావేశాల ద్వారా మనం అందరం కూడా చూపించవలసిన అవసరం ఎంత ఉందని చెప్పేసి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక సంక్షేమ చట్టాలను నిర్వీర్యం చేస్తున్నాయని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ఆరోపించారు. ఈ కుట్రలో భాగంగానే 40 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా విభజించి అమలు చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఈ విధానం అమల్లోకి వస్తే 12 గంటల పని దినాలకు చట్టబద్ధత ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకరంగా మారిందన్నారు. గురువారం స్థానిక కొత్తపేట సిపిఐ జిల్లా కార్యాలయంలో మున్సిపల్ శాఖ మహాసభ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్మికుల హక్కులను కాలరాసే 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కార్మికుల పక్షాన దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఐ నేతలు కోట మాల్యాద్రి, బందల రవికుమార్, మల్లికార్జునరావు, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనేక పోరాటాలు చేసి వేలాది మంది అమరులై సాధించుకున్నటువంటి 40 లేబర్ చట్టాలని 4 లేబర్ కోడ్లుగా విభజించడం అనేది జరిగింది. ఈ 4 లేబర్ కోడ్లుగా విభజించిన తర్వాత 12 గంటలు పనిచేయాల్సిందేనేటటువంటిది ఒకటి, అలాగే యజమానుల ఇష్టానుసారంగా తమ ఇష్టమైతే తీసేయచ్చు, తమ ఇష్టమైతే పనిలో పెట్టుకునేటటువంటి మరొక సౌకర్యం, అలాగే పరిశ్రమను ఎక్కడి నుంచి ఎక్కడికి మార్చినా కార్మికులకు ఏ రకమైనటువంటి రాయితీలు ఇవ్వకుండా చేసేటటువంటి మరో కుతంత్రం. ఇలా 1, 2 కాకుండా మొత్తం 40 కార్మిక చట్టాలని రద్దు చేసి కేవలం 4 లేబర్ కోడ్లు, ఆ లేబర్ కోడ్లు కూడా అంబానీ లాంటి సంస్థలకి, అదానీ లాంటి సంస్థలకి, పోస్కో లాంటి సంస్థలకి, టాటా లాంటి సంస్థలకి, ఇలాంటి వాళ్ళకి మేలు చేకూర్చే పద్ధతుల్లో ఈ 4 లేబర్ కోడ్లు ప్రవేశపెట్టడం అనేది జరిగింది. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని వామపక్షాల ట్రేడ్ యూనియన్లు, అలాగే ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లు పెద్ద ఎత్తున ఆందోళనకి పూనుకుంటే 12 గంటల పరిధినాన్ని తాత్కాలికంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఏది ఏమైనా కార్మికులకు ఉరితాళ్లు లాంటి 4 లేబర్ కోడ్లని ఉపసంహరించేంత వరకు ఉద్యమంలో కార్మిక సోదరులు సోదరీమణులందరూ దీక్షతో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ మున్సిపల్ శాఖ మహాసభ జరుగుతూ ఉంది. కార్మిక హక్కుల కాపాడుకునే నేపథ్యంలో మరి కార్మికులకి అన్నదండగా కమ్యూనిస్ట్ పార్టీలు, ఏఐటీసీలు మరి వాళ్ళ అన్నతోటి కార్మిక ఉద్యమంలో వారి హక్కుల సాధన కోసం ముందుకెళ్తా ఉన్నాము. భవిష్యత్తులో కార్మిక హక్కుల కోసం మరి ఏఐటీసీ ఆధ్వర్యంలో మరి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా మరి కార్మికుల హక్కులు సాధించడంలో కోసం కనీస వేతనము సాధించడంలోనూ, అదేవిధంగా కార్మికులకు రావాల్సిన మరి
వారాంతపు సెలవు కానీ ప్రభుత్వ సెలవు దినాలు కానీ సాధించడంలో మరి ముందుండి భారత కమ్యూనిస్టు పార్టీ ఒక నేపథ్యంతో ముందుకు సాగుతూ కార్మికుల హక్కులని కాపాడుకోవడంలో భారత కమ్యూనిస్టు పార్టీ ముందుంటుందని ఆ నేపథ్యంలోనే మరి ఈరోజు శాఖ మహాసభ జరుగుతూ ఉంది. ఈ మహాసభకు మరి వివిధ శానిటరీ డివిజన్ నుంచి కార్మికులు హాజరయ్యి కార్మికులు మరి మహాసభలో పాల్గొని ఒక నూతన నాయకత్వాన్ని ఎన్నుకొని మరి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ మరి హక్కులు సాధించడంలో ప్రధాన పాత్ర భూమిక పోషిస్తారని చెప్పేసి అనేది తెలియజేస్తూ మరి ఈ కార్యవర్గంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొని ఈ నూతన శాఖ కార్యదర్శిని ఎన్నుకొని మరి ఆ ఎన్నిక ద్వారానే కార్మికులకి మరి పార్టీకి అనుబంధంగా మరి వారధిగా పనిచేస్తూ మరి భవిష్యత్తులో కార్మికుల హక్కులు సాధించడం కోసం మున్సిపల్ శాఖ కూడా భారత కమ్యూనిస్టు పార్టీ ఏఐటీసీ మరి అన్నదండగా ఉంటాయని చెప్పేసి అనేది మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం జరగడం లేదని గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ ఆరోపించారు. దళితులకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. నిధుల లేమితో ఎస్టీ కార్పొరేషన్లు కోనరిల్లుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్టీలకు జరుగుతోన్న అన్యాయాలపై టీడీపీ ఎస్టీ సెల్ వారి పక్షాన ఉద్యమించాలని పిలుపునిచ్చారు. గురువారం గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కార్యాలయంలో టీడీపీ జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు ఎం శ్రీను నాయక్, ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ నసీర్ అహ్మద్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు నసీర్ అహ్మద్ను ఘనంగా సత్కరించారు. అనంతరం నసీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ పాలనలో ఎస్టీల సంక్షేమం బ్రహ్మాండంగా కొనసాగిందని వివరించారు. ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్టీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నేటికి అమలు కాలేదని విమర్శించారు. ఎస్టీల చేతి వృత్తులను ప్రోత్సహించేలా ఎస్టీ కార్పొరేషన్లు ఊతమివ్వాలని ఆకాంక్షించారు. అయితే ఆచరణలో ఎస్టీ కార్పొరేషన్ల వ్యవస్థనే సీఎం జగన్మోహన్ రెడ్డి నాశనం చేశారని మండిపడ్డారు. ఆదివాసీ గిరిజనుల హక్కులను కాలరాస్తున్న ఈ ప్రభుత్వానికి తగిన రీతిలో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు జాగర్లమూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. లేకపోతే ఒక వ్యాపారం కానీ ప్రారంభించుకోవాలంటే వారికి సహాయ సహకారాలు అందిస్తూ ప్రభుత్వాలు ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఉండేది. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టక ముందు రాష్ట్రంలో నలుమూలల కూడా తన ఎన్నికల ప్రచారంలో ఎస్టీలకు అండగా ఉంటాను, ఎస్సీలను సోదరులుగా చూసుకుంటానన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎస్టీలకు సంబంధించినటువంటి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి విషయంలో కానివ్వండి, ఎస్టీలకు భరోసా కల్పించేటువంటి కార్యక్రమాలతో పాటు ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా పూర్తిగా నిర్వర్తించకుండా గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా ఎస్టీ సప్లైన్ అమలు చేసేటువంటి విధానంలో కానివ్వండి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రుణాలు ప్రభుత్వ బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలు అందించి ఎవరైతే ఎస్టీ యువత నిరుద్యోగులు ఉన్నటువంటి యువకులకు ఒక అవకాశం కల్పించాలని 2 లక్షల రూపాయలు వాళ్లకు స్వయం సహాయక రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం పక్కన పెట్టేసి ఏదో ప్రజలకు ఉద్ధరిస్తున్నట్టు అమ్మఒడి ఇస్తున్నాం లేకపోతే ఇంకోటి ఇస్తున్నాం అని చెప్పి కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో ఎస్టీల మీద రకరకాల దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో కూడా మేము అన్ని విధాలుగా చూసాం. మాచర్లలో ఎస్టీ నాయకుడిని దారుణంగా హత్య చేసినటువంటి పరిస్థితులు కానివ్వండి, అలాగే శ్రీకాకుళం జిల్లాలో కూడా ఒక ఎస్టీ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడుగా ఉన్నాడని అతని మీద పట్టపగలు ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసినటువంటి ఘటనలు కానివ్వండి, ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అణగారిన వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడులు, ఏదైతే సామాజిక వర్గానికి సంబంధించి ఒక ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీకి ఉన్నటువంటి తాడికొండలో ఎస్సీ నాయకుల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. అంతేకాకుండా ఎస్టీ విద్యార్థులకు ఆదుకోవడానికి గత ప్రభుత్వంలో పెట్టినటువంటి డైట్ పథకాన్ని ఈరోజు మాయం చేసినటువంటి పరిస్థితులు కానివ్వండి, అలాగే ఎస్టీలకు ఇచ్చేటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా ఈ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తూ ఎస్టీ కులాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఏ ఒక్క కార్పొరేషన్ చైర్మన్కి ఒక కుర్చీ లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వ నిర్వాహకం కనిపిస్తూ ఉంది. వారికి ₹1 ప్రజలకు సహాయం చేయాలనే ఆలోచన వచ్చినా కూడా ఆ చైర్మన్లకు ₹1 కూడా
ఫండ్ ఏర్పాటు చేయలేకపోవడం చాలా దురదృష్టకరం. ఈరోజు దేశం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఎస్టీ ఎస్సీ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాష్ట్రంలో పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి మేధావులు ఇక్కడికి వచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి ఎస్టీల మీద చేస్తున్నటువంటి దమనకాండను ఎత్తి చూపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు సోదరులు భాగస్వాములైనటువంటి తెలుగుదేశం పార్టీలో భాగస్వాములైనటువంటి శ్రీను నాయక్ కానీ రామకృష్ణ కానీ ఎస్టీ కులాలకు సంబంధించినటువంటి సమస్యలను పూర్తిగా లేవనెత్తి ఈ ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గుంటూరు నగర కార్యదర్శి కోట మాల్యాద్రి అధ్యక్షులు బందెల రవికుమార్ ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా కష్టకాలంలో అదనంగా విధుల్లోకి తీసుకున్న కార్మికులను గుంటూరు నగరపాలక సంస్థ తొలగించడం దుర్మార్గమని ఆక్షేపించారు. స్థానిక కొత్తపేట సిపిఐ కార్యాలయంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గుంటూరు నగర శాఖ కార్యవర్గ సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ కార్యదర్శి కోట మాల్యాద్రి అధ్యక్షులు బందెల రవికుమార్ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో నగరపాలక సంస్థ అదనంగా 450 మంది పారిశుద్ధ్య కార్మికులను తీసుకుందన్నారు. 2 సంవత్సరాల పాటు ప్రాణాలు సైతం పణంగా పెట్టి ఈ కార్మికులు కోవిడ్ విధులు నిర్వహించారని పేర్కొన్నారు. కోవిడ్ తీవ్రత తగ్గగానే ఈ 450 మంది కార్మికులను గుంటూరు నగరపాలక సంస్థ తొలగించడం సరికాదన్నారు. గుంటూరు నగరం రోజురోజుకు విస్తరిస్తోందని, నగర జనాభా కూడా పెరిగిపోయారని, వీరికి మెరుగైన పారిశుద్ధ్యం కల్పించేలా తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్మికులకు 5 నెలల నుంచి పెండింగ్లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో కార్మికుల పక్షాన ఉద్యమిస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో యూనియన్ కోశాధికారి మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నియంత్రణలో భాగస్వాములైనటువంటి పారిశుద్ధ్య కార్మికుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పూలు చల్లటం, వాళ్ళ కాలు కూడా కడిగి నెత్తిన పోసుకున్న ప్రభుత్వం కరోనా కాలంలో పనులు నిర్వహించడం కోసం పనిచేయాలని చెప్పి అడగటం, కార్మికులుగా పనిచేయడానికి వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఉద్యోగం ఉంటుందన్న ఆశతోటి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పనులు నిర్వహించారు. కరోనా నిధుల కోసం, కరోనా విధులు ఏవైతే ఉన్నాయో ఆ పేరుతోటి కరోనా విధుల కోసం అడిషనల్ వర్కర్లుగా పనిలో చేరటమైంది. కరోనా కొద్ది తగ్గుముఖం పట్టిన తర్వాత మీ పని మాకు లేదని మొత్తాన్ని కూడా ఈ 2 సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం మొత్తాన్ని పనిలో నుంచి తీసేసింది. ఈ నగరంలో కూడా 450 మందిని కరోనా నిధుల కోసం తీసుకున్న వీళ్ళందరూ కూడా పాపం ఉద్యోగం ఉంటుందనే ఆశతోటి వాళ్ళు గతంలో చేస్తున్న పనులు కూడా పక్కన పెట్టి మున్సిపల్ కార్మికులుగా మున్సిపల్ విధుల్లోకి జాయిన్ అయ్యారు. కానీ ప్రభుత్వం ఏదైతే వాళ్ళందరినీ కూడా పూలు చల్లి వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తన పోసుకున్న ఈ ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా ఇప్పటికీ నగరపాలక సంస్థలో 6 నెలలు వాళ్ళ జీతాలు కూడా పెండింగ్ ఉన్నాయి. 6 నెలల్లో ఒకే నెల జీతం వాళ్ళకు రావడం జరిగింది. ఇంకా 5 నెలలు జీతాలు రావాలి. వాళ్ళు మాత్రం 1వ తారీఖు నుంచి మీరు పనుకు రావద్దని ఆపుదలు చేశారు. ఏదైనప్పుడు కూడా వాళ్ళందరినీ కూడా గతంలో పారిశుద్ధ్య కార్మికులు సొసైటీల ద్వారా పనిచేసిన వాళ్ళు కానివ్వండి, ర్యాక్ పికర్స్గా పనిచేసిన వాళ్ళు కానివ్వండి, ట్రైసైకిల్ పనిచేసిన కాంట్రాక్ట్ కార్మికులతో పాటు వాళ్ళను కూడా కరోనా నిధులు నిర్వహించడం కోసం ప్రాణాలు తగ్గించి పనిచేసినటువంటి 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఈరోజు వాళ్ళని తీసేశారు. వాళ్ళందరూ కూడా నిధుల్లో తీసుకోవాలని వాళ్ళందరితో సమావేశం జరిపి ఇప్పటికే కమిషనర్ గారు కలిసాం, మేయర్ గారు కలిసాం, అట్లాగే ఎమ్మెల్సీ అప్పిరెడ్డి గారు కూడా కలిసాం. వారందరూ కూడా మంచిగానే స్పందిస్తూ ఉన్నారు. కానీ నిధుల్లోకి మాత్రం వాళ్ళు తీసుకునే పరిస్థితిలో వాళ్ళందరికీ పని కల్పించాలని, వాళ్ళ పాత జీతం ఏదైతే 5 నెలల జీతాలు ఉన్నాయో వాళ్ళ జీతాలు ఇవ్వాలని ఈరోజు ఈ కార్యక్రమం జల్లబాడి సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కరోనా కార్మికులందరూ కూడా విధుల్లోకి తీసుకొని పారిశుద్ధ్యం నిర్వహిస్తున్నటువంటి వాళ్ళ మీద పని ఒత్తిడి అలా ఎక్కువైపోతూ ఉంది. ఒక పక్క పర్మనెంట్ కార్మికులు రిటైర్డ్ అయిపోతూ ఉన్నారు. రెండో పక్క 60 సంవత్సరాలు కాంట్రాక్ట్ కార్మికులు రిటైర్డ్ చేసి ఆప్కోస్ పేరుతోటి వాళ్ళని కూడా తీసేశారు. ఈ పరిస్థితిలో నగర జనాభాకు అనుకూలంగా కార్మికుల సంఖ్యను పెంచాలని ఏఐటీసీగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెగించి కూడా జీవనాధారం దొరికిద్దనే ఆశతోటి కార్మికులు పని చేయటం మొదలుపెట్టారు. గత 2.5 సంవత్సరాలుగా
మరి కార్మికుల్ని పారిశుద్ధ్య పనులకు నిర్వహించుకొని ఈ రోజున పనులు లేవు అని చెప్పేసి అనేది కార్మికుల్ని నిర్దాక్షిణంగా 450 మంది కార్మికుల్ని రోడ్డుపై నిలబెట్టడం జరిగింది. దీన్ని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ప్రధానంగా పారిశుద్ధ్య పనిని జీవనాధారంగా చేసుకొని అనేక దళిత కుటుంబాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్మికులు పనిచేస్తూ ఉంటే వాళ్ళకి మరి జీవనాధారం లేకుండా చేసి ఇప్పుడు దాకా పనిచేసుకొని మీ అవసరం మాకు లేదు అని చెప్పేసి అనేది వెళ్ళగొట్టడం మరి చాలా శోచనీయం. దీన్ని వెంటనే మరి అధికారులు స్పందించి కార్మికుల్ని 450 మంది కార్మికుల్ని విధులోకి తీసుకోవాలా. ఒక పక్క కార్మికుల అవసరము ప్రత్యక్షంగా నగరపాలక సంస్థకి కనపడతా ఉంది. 9 విలీన గ్రామాలు మరి కలుపుకున్నారు కార్పొరేషన్లో. అదేవిధంగా మరి జనాభా పెరుగుదల జరుగుతూ ఉంది, పేటలు పెరుగుతూ ఉన్నాయి, కాలనీలు పెరుగుతూ ఉన్నాయి. అపార్ట్మెంట్ల వ్యవస్థ వచ్చిన తర్వాత మరి విపరీతంగా కార్మిక అవసరం కనబడతా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మరి కోవిడ్ అనే నెపంతో కాకుండా అదనపు కార్మికులుగా కూడా మరి ఈ కార్మికులు కొనసాగించాలనేది ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా కోరుతా ఉన్నాము. ఒకవేళ కార్మికులు కానీ అన్యాయం జరిగే పక్షంలో కార్మికులతోటి ఆందోళన కూడా సిద్ధమవుతామని చెప్పేసి అనేది ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా మరి తమకు తెలియజేస్తూ ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు. సంక్షేమం పేరుతో ప్రజలను దోచుకుంటున్నారని విమర్శించారు. విద్యుత్ బస్సు ఛార్జీలు పెంచడంతో పాటు ఆస్తి విలువ ఆధారిత పన్ను, చెత్త పన్ను విధించడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఎన్నికల ముందు తాను అధికారంలోకి వస్తే విద్యుత్ బస్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చి ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. అమృతలూరు మండలం ఇంటూరు గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరుగుతూ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. జగన్కి వ్యతిరేకంగా గ్రామ, పట్టణాల్లో స్పష్టమైన మార్పు కనపడుతోందన్నారు. వైసీపీ పార్టీలో మోసానికి గురైన వారు టీడీపీలో జాయిన్ అయ్యారని చెప్పారు. వైసీపీ పాలనలో దళితులకు రక్షణ లేదన్నారు. రాష్ట్రంలో దోచుకున్న సొమ్ము మొత్తం జేటాక్స్ ద్వారా సాయంత్రానికి జగన్ ఇంటికి పోతుందన్నారు. ఆయన ఎంతవరకు క్రైస్తవుడో ఎంతవరకు హిందువుడో ఆయన లేచిన కాడి నుంచి విశాఖపట్నంలో స్వామివారి స్వరూపానంద కాళ్ళ మీద పడతా ఉంటాడు. ఈయనకు వచ్చి ఊళ్ళకే వాళ్ళ అమ్మను బయటికి పంపుతాడు. ఇట్లా రకరకాల నాటకాలు వేసేవాళ్ళు ఎవరన్నా కానీ క్రిస్టియన్ అని చెప్పు, హిందూ అయితే హిందూ అని చెప్పు, ముస్లిం అయితే ముస్లిం అని చెప్పు, తప్పులేదు. ఇది లౌకిక రాజ్యం. ఇది ఎవరు ఇష్టం వచ్చిన మతాన్ని వాళ్ళు అవలంబించవచ్చు. నువ్వు ఇదే మోసమాయా, నీ అమ్మకేం బైబిల్ ఇచ్చి పంపుతావు, నువ్వేమో స్వామివారి పాదాల మీద పడతావు, గంగలో మునిగి జంజ వేస్తావు. ఓట్ల కోసం ఇన్ని నాటకాలా? ఇవన్నీ అర్థం చేసుకోండి, ఇవన్నీ ఆలోచన చేయండి, యథార్థమా కాదా అనేది. ఇక దేనికైనా నిధులు ఇచ్చాడా? చర్చిలకి నిధులు ఇస్తా ఉన్నారా? కమ్యూనిటీ హాల్స్కి నిధులు ఇస్తా ఉన్నారా? రోడ్లకు నిధులు ఇస్తా ఉన్నారా? ఇక ఉన్న పథకాలన్నీ ఏమైంది? ఎస్సీ కార్పొరేషన్ ఏమైంది? ఎస్టీ కార్పొరేషన్ ఏమైంది? పడుతున్నటువంటి వంతులు పడిపోయిన ఆకుల దగ్గర పడిపోయిన వంతులు కానీ, ప్రధాన రహదారి కానీ ఆ రోజున శాంక్షన్ చేసి రోడ్డు పూర్తి చేసాం. అది టెండర్ పూర్తి చేస్తే అది నేను తీసుకొచ్చినటువంటి వంతుని కట్టడానికి ఈ రోజుకి వాళ్ళ చేతకాలం తీసుకొచ్చింది మనం. మెయిన్ రోడ్డు నిర్మాణం ఇక్కడ నుంచి చెరువుపల్లి దాకా రోడ్డు నిర్మాణం చేసింది నేనే. ఆ వంతుని ఆ రోజు తీసుకొచ్చింది మనమే. దాన్ని కట్టడం ఈ రోజు కూడా వాళ్ళకి చేతకాలం. ఈ గ్రామంలో ప్రతి రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు నిర్మాణం ఏదైనా జరిగిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తప్ప ఇంకొకటి కాదు అనేది మీకు చెప్తున్నాను. మిమ్మల్ని ఆలోచించమని చెప్తా ఉన్నా. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇవాళ ఎవరికైనా అందుతా ఉన్నాయా? అసలు ఉన్నాయా? కార్పొరేషన్ అనేది ఉందా? అదేమంటే అమ్మఒడి ఇస్తున్నా, ఆసరా ఇస్తున్నా అని అంటా ఉన్నాడు. అమ్మఒడి ఇచ్చేదేందా జగన్మోహన్ రెడ్డి? మాకు దళితులకి, గిరిజనులకు నువ్వు ఇచ్చేదేంటి? స్కాలర్షిప్తో ఇక్కడ ఉన్నటువంటి దళితులందరూ కూడా, నేను కానీ మాస్టర్ కానీ ఇక్కడ ఉన్న చాలా మంది దళితులు స్కాలర్షిప్లతో చదువుకున్నాం. కాదా? నువ్వు ఇచ్చావా? నువ్వు స్కాలర్షిప్లు పేర్లు మార్చి అమ్మఒడి పేరు పెట్టి, నా ఇంట్లో 4 పిల్లలుంటే, మాస్టర్ ఇంట్లో 4 పిల్లలుంటే ఆయన మాస్టర్ కాబట్టి రాకపోవచ్చు. వేరే వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి స్కాలర్షిప్లు వచ్చాయి. ఇవాళ వస్తా ఉన్నాయా? 4 పిల్లలు, 3 పిల్లలు ఇంట్లో చదువుకునే పిల్లలుంటే ఒకడికి ఇస్తా ఉన్నాడు 13,000 అమ్మఒడి. మిగతా పిల్లలు ఏమవ్వాలి? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ప్లీనరీ సమావేశాలకు భారీ ఏర్పాట్లు విజయవంతం చేయాలని వైసీపీ నేతల పిలుపు. కార్మిక సంక్షేమ చట్టాలను కాపాడండి ప్రభుత్వాలకు సిపిఐ పిలుపు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి మాజీ మంత్రి నక్కా డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.